తెలుసా? ధర్మం తెలియక కాదు. మీరే కదూ నాకు బిరుదిచ్చి పిలిచారు జ్ఞానివి నువ్వని. నాకు గర్భవాసం చేయడం ఇష్టం లేదు. నువ్వు ఎంత అఖిలాండేశ్వరివైనా జగజ్జననివైనా నేను నీ కడుపులో తల అధోముఖంగా పెట్టి పడుకుని యోని సంభవుడు అన్న పేరుతో నీ కడుపులోంచి బయటికి రావడం నాకు ఇష్టం లేదు. అందుకనమ్మా ఒక్క శివుడికే పుడతాను అని ధర్మాన్ని తీసుకురావడానికి కారణం అది. నువ్వు తల్లివి, నేను బిడ్డణ్ణి, ఎప్పటికీ బిడ్డణ్ణి, నీ కడుపున పుడితేనే బిడ్డన్నా. అందుకనమ్మా నాకు ఒక వరమి, నీ శరీరంతో నాకు సంబంధం లేకుండా శివుడికి కొడుకుగా పుడతాను, కాబట్టి అలా వరమివి అమ్మా అన్నాడు. పార్వతీదేవి నొచ్చుకుంది. ఇంతటి మహానుభావుడు కొడుగ్గా వస్తున్నాడా, ఈయనకి వాసనాక్షయం చెయ్యాలని మా ఆయన నన్ను తీసుకొని వచ్చాడా, నేను మాత్రం పక్కన ఉండిపోయి శివుడికి కొడుగ్గా పుడతాడా? శివుడికి కొడుగ్గా పుట్టాలంటే ఏమవ్వాలి? శివవీర్యం స్ఖలనం అవ్వాలి. శివవీర్యం స్ఖలనం